హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టినా కదా, గుండెల్లి టెంపుల్కి, ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళామని. ఒకవేళ ఎవరైనా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళైతే మీరు వాచ్ చేయండి. సో ఇదైతే మేము మళ్ళీ గుండెల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము. అయితే మా అత్తయ్య వాళ్ళ చెల్లె వాళ్ళు మొక్కుకున్నారు. అంటే వాళ్ళ మనవడికి పుట్టి వెంట్రుకలు ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్లో తీశారు. నేను చెప్పాను కదా, చాలామంది మొక్కుకుంటారు ఎల్లమ్మ టెంపుల్లో అని. అయితే వాళ్ళు పుట్టెంటుకలు తీసి ఇక్కడే ఎల్లమ్మ పట్నాలు వేస్తామని చెప్పేసి మొక్కుకున్నారు. సో ఇంకా అందరినీ చుట్టాలని పిలిచిర్రు, మమ్మల్ని కూడా పిలిచిర్రు అన్నట్టు. ఇంకా నేను, మా అత్తయ్య, మా తోటి కోడళ్ళం అయితే వెళ్ళినాము కలిసి. ఇక్కడైతే మేము ఫస్ట్ ఓడిబియ్యం అయితే కలుపుతున్నాము. అంటే అమ్మవారికి ఓడిబియ్యం పోయాలి కదా, అమ్మవారికి పోయడానికి ఓడిబియ్యం, అలాగే అత్తయ్య వాళ్ళ మనవడి వెంట్రుకలు తీస్తున్నారు కదా, చిన్న అత్తయ్య వాళ్ళకి, అలాగే వాళ్ళ కోడలికి ఇక్కడ దేవుడు వస్తుంది. వాళ్ళకి దేవుడు వచ్చిన వాళ్ళకి కూడా పోయడానికి బియ్యం అయితే 5గురికి ఏమో కలుపుతున్నాము. తర్వాతనైతే ఇక్కడ అమ్మవారికి బోనాలు తీస్తారు కదా, పట్నం వేసి బోనాలు తీస్తారు అన్నట్టు. ఇక్కడ బోనాలు అయితే తయారు చేసిర్రు. ఇక్కడ మా పిన్ని అయితే ఒక బోనంలో పసుపన్నము, ఇంకో బోనంలో బెల్లమన్నం అయితే పెడుతుంది. ఇప్పుడు ఈ బోనాలు తీసుకొని వెళ్ళి ఎల్లమ్మ గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి అయితే పట్నం దగ్గర, అంటే ఎల్లమ్మ గుడి దగ్గర పెడతారన్నట్టు. ఇట్లా బోనాలు పెట్టిన తర్వాత అక్కడ పట్నం వేస్తారన్న కదా, పట్నం మీదనే కొత్త బట్టలు అన్నీ పెట్టుకొని తర్వాత దేవుడు వచ్చిన వాళ్ళు పట్నంలో అయితే దొక్కుతారు. సో ఇంకా ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో ఒకసారి చూసేయండి. ఈ చలికి నా వాయిస్ మొత్తం పోయింది, సో ఇంకా సరిగా చెప్పడానికి రావట్లేదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఇక్కడైతే మా చిన్నత్తయ్య వాళ్ళ కోడలు, వాళ్ళ కూతురు అయితే 2 బోనాలు అయితే ఎత్తుకున్నారు. ఇంకా ఓడిబియ్యం కూడా ఉన్నాయి కదా, మేము మనిషికి ఒకటైతే అందరం ఓడిబియ్యం అయితే పట్టుకొని గుడి చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నాము. ఇంకా చప్పుడుతోటి అయితే బోనాలు అయితే తీస్తున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి. చూసారు కదా, ఇక్కడైతే బోనాలు అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఇది అన్నమాట, దేవుని దగ్గర అయితే పట్నం అయితే వేసిర్రు. ఇక్కడ పట్నం దగ్గర బోనాలు అయితే పెట్టి వీళ్ళు తీసుకొచ్చిన ఓడిబియ్యం అండ్ కొత్త బట్టలు అయితే పట్నం మీదనైతే పెట్టిర్రు. ఇప్పుడు ఇంకా దేవుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ పట్నం దగ్గరికి వచ్చి పట్నం అయితే దొక్కుతారు అన్నట్టు. ఇక్కడ మా మామయ్య అయితే ఇట్లా గుమ్మడికాయతో హారతిచ్చి ఆ గుమ్మడికాయని అయితే కొడతారు అన్నట్టు పట్నంకి. ఇప్పుడు ఇక్కడ బోనాలు తీసి పెట్టిరు కదా, నెక్స్ట్ తర్వాతనైతే ఇప్పుడు పుట్టెంటుకలు తీయాలని మొక్కిరు కదా, ఇప్పుడు ఆ చిన్న బాబుకి అయితే ఇక్కడ పుట్టెంటుకలు అయితే తీస్తారన్నట్టు. పుట్టెంటుకలు తీసిన తర్వాత పట్నం అయితే దొక్కుతారు. ఇక చూడండి, ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నా. ఇట్లా అందరూ ప్రతి ఒక్కరు మొక్కుకున్న వాళ్ళు అయితే వచ్చి పట్నం అయితే వేస్తారన్నట్టు. ఇట్లా ఈ విధంగా పట్నాలు అయితే వేస్తుంటారు. ఇక్కడ బాబుకైతే వెంట్రుకలు అయితే తీసుడు స్టార్ట్ చేసిర్రు. ఇంకా వాడైతే అసలు ఆగట్లేదు, ఇంకా మెల్లగా పట్టుకొని అయితే వెంట్రుకలు అయితే తీస్తున్నారు.
చూసిరు కదా, ఇంకా వాడైతే ఫుల్ ఏడుస్తుండు. అయితే ఇక్కడ వీళ్ళు చప్పుడు చేసేటోళ్ళు చప్పుడు చేసిన కొద్దీ వాడైతే మంచిగా చూసుకుంటా ఊరుకుంటుండు. వాళ్ళు ఆపేసినప్పుడేమో ఏడుస్తుండు. ఇంకా చూడండి ఎట్లనో అయితే ఇంకా ఫైనల్గా అయితే గుండె అయితే తీసిర్రు. మంచి అమ్మవారి టెంపుల్ని అయితే పుట్టెంటికలు అయితే ఇచ్చిర్రు వీడికి. ఇంకా తర్వాత గంధంతో గుండెకైతే రాసిర్రు మంచిగా చల్లగా ఉండాలని. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఓడిబియ్యం అయితే పోసుకుంటారు. అంటే ఇప్పుడు ఓడిబియ్యం ఫస్ట్ కలిపినాం కదా, ఫస్ట్ అయితే మనం ఓడిబియ్యము ఎల్లమ్మ తల్లికి అయితే పోసి రావాలి. కానీ ఎల్లమ్మ తల్లి గుళ్ళోకి ఫొటోస్ అయితే తీయడం అలో చేయరు. సో నేనైతే ఫోటో అయితే తీయలేదు. ఫస్ట్ అయితే ఎల్లమ్మ తల్లికి అయితే ఓడిబియ్యం పోసి వచ్చినాము. తర్వాత ఇక్కడ అత్తయ్య వాళ్ళకి వాళ్ళ కోడలికి అయితే ఓడిబియ్యం అయితే పోస్తారు. తర్వాత దేవుడు వచ్చిన వాళ్ళకి ఓడిబియ్యం పోస్తారు. ఫస్ట్ అయితే మా చిన్న అత్తయ్యకి అయితే ఓడిబియ్యం పోస్తారు. ఇక్కడ మా తోటి కోడలు అండ్ మా అత్తయ్య వాళ్ళు అయితే ఓడిబియ్యం అయితే పోస్తారు. ఇట్లా వచ్చి ఒక్కొక్కరు అయితే ఓడిబియ్యం అయితే పోస్తారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళకి పోసిన తర్వాత వీళ్ళ కోడలు అంటే ఆ బాబు వాళ్ళ అమ్మకైతే ఓడిబియ్యం పోస్తారు. నేను చెప్పాను కదా, ఓడిబియ్యం పోసుకోవడం అనేది మా తెలంగాణలో అయితే ప్రత్యేకమైన సంస్కృతి అని చెప్పేసి ఇట్లా ఓడిబియ్యం అనేది ఒక పెద్ద పండగలా చేసుకుంటారు మా సైడ్ అయితే. ఇక్కడ టెంపుల్లో అయితే చాలామంది ఈరోజు అయితే చాలామంది బోనాలు తీసిర్రు అండ్ అలాగే చాలామంది పట్నాలు అయితే వేసుకున్నారు. ఇంకా ఆదివారం అయితే ఈ టెంపుల్కి చాలామంది వస్తారు. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్లోనైతే. ఇక్కడనైతే మా అత్తయ్య వాళ్ళ కోడలికి అయితే ఓడిబియ్యం అయితే పోస్తారు. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పట్నం అయితే దొక్కుతారు అన్నట్టు. అయితే దేవుడు వచ్చిన వాళ్ళు దొక్కుతారు అని చెప్పేసి అన్నా కదా, వాళ్ళైతే దొక్కుతారు. ఇక్కడ ఇక్కడ పట్నం వేసినప్పుడు అయితే దారం అయితే ఉంటుంది. దీన్ని అయితే ఇక్కడ అందరు పట్టుకొని దాన్ని నమస్కరించుకుంటారు. తర్వాత ఇట్లా పట్నంలో అయితే ఇక్కడ బయళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇట్లా దాన్ని మొత్తము ఇట్లా దగ్గరకని 5 పిడికిళ్ళు అయితే ఎవరైతే పట్నం వేసుకున్నారో వాళ్ళకైతే ఇస్తారు. అది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దాచిపెట్టుకుంటారు అన్నట్టు ఇంటి దగ్గర, అంటే మొక్కుతారన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే ఇంకా అందరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే అందరు వచ్చి పట్నంలో అయితే మొక్కుతారు. అట్లనే ఇక్కడ దేవుడు వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ ఇట్లా చేతులు పట్నం మీద అటు ఇటు ఇట్లా మొక్కుదులు అన్నట్టు అట్లా వేస్తారు అన్నట్టు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రమే వేయాలన్నట్టు అది. ఇంకా ఇట్లా వేసిన తర్వాతనైతే ఇంకా దేవుడు వచ్చిన వాళ్ళు ఈ పట్నంలోకి వెళ్ళి అయితే మొక్కుతారు. వాళ్ళు ఇట్లా దేవుడు వచ్చినప్పుడు వాళ్ళు భవిష్యవాణి చెప్తారు అంటారు కదా, అట్లా వాళ్ళు ఈ పట్నం దొక్కడం అయిపోయిన తర్వాత మనం ఏమన్నా ప్రశ్నలు అడగచ్చు అన్నట్టు. అడిగిన వాళ్ళకి ఇట్లా పనులు జరగయా ఏంటి అనేది చెప్తారన్నట్టు. వాళ్ళు ఒకసారి చూసండి. సో ఇంకా నెక్స్ట్ అయితే వీళ్ళు అందరు అడిగిన ప్రశ్నలకైతే సమాధానాలు చెప్తారు. ఇంక ఇప్పుడు పట్నము అయిపోయింది కదా, తర్వాతనైతే ఇంకా భోజనాల కోసం అయితే ఇక్కడ అత్తయ్య వాళ్ళు అయితే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా వంటలు అయిన తర్వాత మేమైతే అందరం తినేసినాము. సో ఇదండి వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.